హాయ్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సాటర్డే స్పెషల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మార్కెట్ బుల్లిష్గానే ఉంది కదా, రోజు చెప్పేది అదే. మ్మ్, మార్కెట్లు ఒక రోజు కొద్దిగా తగ్గినట్టు తగ్గాయి, మళ్ళీ అందుకున్నాయి. అయితే ఈసారి డిసైసివ్గా 24,500 క్రాస్ అయింది మార్కెట్. అది విశేషం. సో 24,500 క్రాస్ అవటం అంటే అర్థం ఏంటంటే, బయర్స్ అంటే బుల్లిష్ బుల్స్ బుల్స్ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది మార్కెట్. మార్కెట్ బుల్స్ కంట్రోల్లో ఉంది, బట్ అట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా లేరు. బేర్స్ మాత్రం లాగింగ్, బ్యాక్ డోర్, లర్కింగ్. చెప్పాలంటే బేర్స్ ఆర్ లుకింగ్, ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ బ్యాడ్ న్యూస్. ముఖ్యంగా ఆ, చెప్పాలంటే ఇప్పుడు రిజల్ట్స్ టైం కదా, ఇండెక్స్లో వెయిటేజ్ ఎక్కువ ఉన్న కంపెనీ ఏదైనా ఆ, కొంచెం రిజల్ట్ ఎంకరేజింగ్గా లేదనుకోండి, పడేసిందని, మంచి రిజల్ట్ ఇవ్వలేదనుకోండి, దే టేక్ అడ్వాంటేజ్ అండ్ దే ట్రై టు పుల్ ఇట్ డౌన్. ఓ టీసీఎస్ బోనీ చేసింది, కానీ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎప్పుడైతే టీసీఎస్ మంచి రిజల్ట్ ఇచ్చిందో, టీసీఎస్ ఒకటే కాకుండా ఐటీ సెక్టర్ మొత్తం లీడర్, మార్కెట్ లీడర్ కదా. సో మార్కెట్ లీడర్ కాబట్టి ఐటీ సెక్టర్ అంతా పెంచేశారు. ముఖ్యంగా ఫ్రైడే ట్రేడింగ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, థర్స్డే కంటే ఎక్కువ ఫ్రైడే. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్ వచ్చింది, 20% ప్రాఫిట్ అప్పట. అంటే ఖచ్చితంగా గుడ్ రిజల్ట్ అనే అనుకోవాలి. ఆ, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి వాటికి కూడా ఒక ఊపు వచ్చింది. ఉమ్, మీకు కోఫోర్జ్ కానీ, ఇంక్లూడింగ్ విప్రో స్టాక్స్ పెరిగాయి. ఉమ్, ఆ పెరగటం ఎట్లా అంటే, మీకు మీరు చూడండి, సెక్టర్ వైజ్ తీసుకున్నట్లయితే లాస్ట్ వీక్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ వీక్. ఇక్కడ చూడండి, నిఫ్టీ ఐటీకి వెళ్తున్నాను. ఈ నిఫ్టీ ఐటీ మామూలుగానే 52-వీక్ హైలో ఉంది. ఒక్క రోజులో 4.5% పెరిగింది. యు ఆర్ లుకింగ్ అట్ ఇట్. ఒక్క రోజులో 4.5% పెరిగింది. అంతవరకు డల్లు డల్లు వీక్ అనుకున్నాం కదా, ఏం పెరగల. ఇయర్ మొత్తం తీసుకున్నట్లయితే ఏం లేదు గ్రోత్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ కూడా చూస్తే తెలుస్తుంది. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, డిసైసివ్గా పెద్ద క్యాండిల్ వచ్చింది. అంటే గ్రాఫికల్గా చెప్పాలంటే దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. మీకు చూపిస్తాను అది కూడా. హారిజంటల్ లైన్ ఇదిగోండి, ప్రీవియస్ హై. కలర్ కూడా ఉందా దీనికి? కలర్ వాడదాం. బ్లూ బాగానే ఉంటుంది. హారిజంటల్ లైన్ వీడు ఇవ్వడేమిటి? ఇచ్చాడు, చల్లతో చల్లగా చిన్నది ఇచ్చాడు. ఓకే. చూడండి, ఈ హారిజంటల్ లైన్ చూడండి, ఈ ప్రీవియస్ హై ఇది 38,550 దాన్ని బ్రీచ్ చేసి బ్రేక్అవుట్ అయింది, సగం పైనే ఉంది. అంటే ఏంటి? దెర్ ఇస్ ఎ బ్రేక్అవుట్ ఇన్ ఐటీ సెక్టర్ ఇండెక్స్, విచ్ ఇండికేట్స్ దట్ ఐటీ సెక్టర్ ఈజ్ లైక్లీ టు బి అప్ ఫర్దర్ ఇన్ దిస్ ఇయర్. అంటే 2024లో ఐటీ సెక్టర్ అంటే మార్కెట్ల మధ్యలో పడిపోయాయి అనుకోండి, ఇది తగ్గుతుంది. బట్ రిలేటివ్గా ఫైనల్గా మార్కెట్లో తగ్గటం పెరగటం మామూలే కదండి. ఇప్పుడు 5 నెలలు ఇంకా ఉంది ఈ సంవత్సరానికి, డిసెంబర్ వరకు 5 నెలలు ఉంది. 5 నెలల్లో మార్కెట్లు పడతాయి పెరుగుతాయి, పడతాయి పెరుగుతాయి. బట్ ఇక్కడ బ్రేక్అవుట్, ఈ బ్రేక్అవుట్ కొంచెం రిలయబిలిటీ ఇస్తున్నది. ఏమిటో చెప్తున్నదంటే ఐటీ సెక్టర్
పెరగబోతుందా హో అని చెప్తున్నది. ఉం? అదండి విషయం. తర్వాత ఇయర్ టు డేట్ చూడండి. ఈ సంవత్సరం మొత్తం మీద 9.88%, అంటే సగం నిన్న ఒక్క రోజులోనే పెరిగింది. టోటల్ ఇప్పటి వరకు 6 నెలల్లో 5% పెరిగితే నిన్న ఒక్క రోజు దగ్గర దగ్గర 5% పెరిగింది ఒక్క రోజులో. అది విశేషం. ఈ అది దట్ గేవ్ ఏ బ్రేక్అవుట్. లాస్ట్ ఒక వీక్లో తీసుకుంటే 3.45 అంట, అంటే అంతకుముందు నెగిటివ్లో ఉందన్నమాట. ఉం? అలా కాకుండా వీక్ కాకుండా ఒక మంత్ చూద్దాం. 12.95% అట, అంటే ఎక్కువ ఉందండి. అంటే మధ్యలో పెరిగిందనమాట. లాస్ట్ వీక్ కొద్దిగా తగ్గింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్లో ఏం జరిగింది? 6% అట. ఇది లాస్ట్ 6 మంత్స్ అని. సో దీనికి ఎస్, దెర్ ఈజ్ స్కోప్. ఐటీ సెక్టర్కి గ్రోత్కి స్కోప్ ఉంది. అది అంతవరకు చాలు మనం డ్రా చేయటం. వీ కెన్ డ్రా ఇన్ఫరెన్సెస్ ఆన్ దిస్. సో నెక్స్ట్ ఏంటంటే, మరి నెక్స్ట్ ఏంటి? మార్కెట్ పీక్ లెవెల్లో ఉంది. రోజు చెప్పుకునేది కదా, రికార్డ్ హై, రికార్డ్ హై. మరి కొత్త రికార్డు, ఈసారి అయితే కొత్త రికార్డు వచ్చింది, 24,500. ఒకసారి అది కూడా చూద్దాం. మార్కెట్ పొజిషను, వీల్ చెక్ ది మార్కెట్ పొజిషన్ ఆల్సో. నిఫ్టీ, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్టుంది. సరే నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి, లాస్ట్ 3 వీక్స్ పెద్ద క్యాండిల్, తర్వాత ఓ మాదిరి క్యాండిల్, తర్వాత చిన్న క్యాండిల్, డోజీ టైప్ క్యాండిల్, డోజీ కాదు. ఇక్కడ ఈ వీక్ కూడా 200 పాయింట్స్ పెరిగింది. అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే 22,000, 23,400, 23,400 నుంచి సింపుల్గా 24,500. అంటే లాస్ట్ 3 వీక్స్లో 1000 పాయింట్లు పెరిగింది కూల్గా. 1,100 పాయింట్లు ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే. లాస్ట్ 3 వీక్స్లో 1,100 పాయింట్లు పెరిగింది మార్కెట్ అంటే అది దిస్ విల్ బి అరౌండ్ 3%. 3%ఏనా? 1,100 పాయింట్లు అంటే తక్కువేం కాదండి. 24,000 వేసుకున్నా కానీ హాఫ్ 5%, 1,200 అంటే 4% వేసుకోండి రఫ్గా. లాస్ట్ 3 వీక్స్లో 4% పెరిగింది. సో దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్ మార్కెట్. ఆర్ఎస్ఐ అబౌవ్ 70, అంటే 75 దగ్గర ఉంది. అంటే 70 దాటితే ఆర్ఎస్ఐ స్వైర విహారం చేస్తుంది, అంటే ఇంకా బాగా యాక్టివ్గా పెరుగుతుంది. ఆ, ఈ బేర్స్ని ఆ చెత్త కొట్టేస్తుంది, అణగదొక్కేస్తుంది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేజ్లో ఎక్కడో చోట వస్తుంది కరెక్షను. ఈ స్టేజ్లో తగ్గేటప్పుడు మాత్రం, తగ్గే స్టేజ్లో కొంచెం గట్టిగా, భయంకరంగా గట్టిగా పడుతుంది. ఒక్క రోజులో 300 పాయింట్లు, 400 పాయింట్లు అట్లా. ప్రస్తుతం అయితే టాపీగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ ఎంఏసిడి స్ట్రాంగ్గా ఉంది. అంతకుమించి ఏం చెప్ప ఆ? అంతేగాని అయితే అలా అట్ ది సేమ్ టైం ఏడిఎక్స్ మాత్రం స్ట్రెంగ్త్ చూపించటం లేదు. పాజిటివ్గానే ఉంది కానీ స్ట్రెంగ్త్ చూపించటం లేదు అంతే. సో మరి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అంత దూకుడుగా లేదు. లాస్ట్ వీక్ కొంచెం జంకింది, అంతకుముందు బాగానే పెరిగింది. ఎక్కడ ఇది 49,900, అంటే 50,000 దగ్గర నుంచి సింపుల్గా 53,000కి వెళ్ళింది. 53,300కి వెళ్ళింది. 50,000 నుంచి 53,000 అంటే 5 4 20, 5 5 25, అబ్బో, 5 6 30, దగ్గర 6% పెరిగింది లాస్ట్ 3 వీక్స్లో. ఆ తర్వాత ఈ వీక్ మాత్రం తగ్గింది. దాని పర్యవసానం ఏంటంటే 52,300. 52,300, 50,000 నుంచి 52,300 అంటే ఇది కూడా 4%. ముందు బాగా పరిగెత్తింది కానీ ఒక్కరోజు ఎత్తి కుదేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాంతో బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు బాగా తగ్గింది.
ఉమ్, 1700 ప్లస్కి వెళ్ళిన తర్వాత కొట్టారు గట్టిగా. అఫ్ కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ సెల్లింగ్ రాలేదనుకోండి. సో బ్యాంక్స్ పరిస్థితి ఏంటంటే ఇది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు దే షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే సెల్ సిగ్నల్ లేదు కదా. సెల్ సిగ్నల్ లేకపోతే దాని అర్థం ఏంటంటే, ఇన్ ది absence of cell signal, we should say that markets are bullish and they are likely to continue to be bullish till there is some correction. కరెక్షన్ కరెక్షన్ మాత్రం చెప్పిరాదు. ఏ రోజుకి ఆ రోజే సస్పెన్స్. అమ్మో రేపు కరెక్షన్ వస్తుంది, ఎల్లుండి కరెక్షన్ వస్తుందో తెలీదు. కరెక్షన్ మాత్రం వచ్చేటప్పుడు నేను వస్తున్నానని చెప్పదు దెయ్యంలాగానే. మరి రైజింగ్ మార్కెట్ అయితే కొంచెం హింట్ ఇస్తుంది, నేను పెరుగుతున్నాను పెరుగుతున్నాను పెరుగుతున్నాను, అంచెలంచెలు అంచెలంచెలుగా పెరుగుతుంది. ఏదైనా ఒక రోజు గట్టిగా పెరిగినా ఆ తర్వాత నార్మల్ అయిపోయి అక్కడి నుంచి చెప్తుంది నేను ఆ, పెరుగుదల రైజింగ్ మోడ్లో ఉన్నాను, పెరుగుతానని చెప్తుంది. కానీ సెల్లింగ్ మార్కెట్ చెప్పదు. సెల్లింగ్ వచ్చి ఒకసారి వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత అప్పుడు కంటిన్యూ అయితే అప్పుడు అనుకోవాలి సెల్ మోడ్లోకి వచ్చింది, ఇప్పుడు సెల్లింగ్ వచ్చేస్తుంది అని అనుకోవాలి అంతే. ఓకే. మరి నెక్స్ట్ ఏమిటి? మార్కెట్ అవుట్లుక్ ఇంతే. మరి ఇంకేం చూడాలి, ఏం చూడొచ్చు అంటే, కొంచెం స్టాక్స్ ఎలా ఉన్నాయి, బుల్లిష్గా ఉన్నాయా బేరిష్గా ఉన్నాయా, లేదా పీక్లో ఉన్నాయా? దీనికి మంత్లీ రిపోర్ట్ చూద్దాం. స్టాక్స్ మంత్లీ రిపోర్టు గివ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. స్టాక్స్ సంబంధించి టీసీఎస్ బుల్లిషే కదండి, చెప్పక్కర్లేదు, బాగా పెరిగింది కదా. ఈ నెల ఇంతకు ముందు నుంచే చూడండి, ఈ నెల బాగా రికార్డ్ చేసింది. అప్, ఇట్స్ అప్ అండ్ అప్. చూసారా? ఇన్ఫోసిస్ చెప్పక్కర్లేదు. ఇన్ఫోసిస్ బాగా పెరిగింది, 1410 చిల్లర ఉండేది 1700కి వచ్చేసింది, 1700. అయితే హియర్ దేర్ ఈస్ సమ్ రెసిస్టెన్స్. అయితే ప్రస్తుతానికి బుల్లిష్ గాను. ఇట్లానే బ్యాంక్స్ తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు భయంకరంగా ఉతికేశారు. అది 1700 1600కి వచ్చింది. అంటే ఈ నెల హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం బుల్లిష్, వెరీ బుల్లిష్. అంటే ఏదో ఒక నెక్స్ట్ మార్కెట్ లీడర్ ఐసిఐసిఐ కదా. బ్యాంక్ నిఫ్టీకి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ మెయిన్ కదా. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్ని మాత్రం, ఇది మాత్రం నిరాఘాటంగా పెరుగుతూనే ఉంది. అయితే ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం పీక్ లెవెల్స్కి వచ్చినట్టే. కాబట్టి మార్కెట్లో కరెక్షన్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ టైప్, ఎక్కువ సెల్లింగ్ ఇందులోనే వచ్చే అవకాశం ఉంది. బాగా పెరిగింది, తగ్గుతుంది న్యాచురల్. ఎందుకంటే లాంగ్ పొజిషన్ పెట్టుకున్న వాళ్ళు లిక్విడేట్ చేస్తారు, కొంతమంది షార్ట్కి వెళ్తారు. బట్ ఆ స్థితి, షార్ట్ సెల్లింగ్ స్థితి ఇంకా రాలేదు. సో మార్కెట్ లీడర్స్ ఇలా తీసుకున్నట్లయితే, జనరల్గా తీసుకుంటే రిలయన్స్ బుల్లిష్గా ఉంది. ఎట్లా ఉంది చూడండి, బుల్లిష్గా డన్. లాస్ట్ 2 మంత్స్ బుల్లిష్గా ఉంది, ఈ నెల కూడా బుల్లిష్గా. ఈ మధ్యన ఎఫ్ఎంసీజీలో మీరు గమనించే ఉంటారు, ఐటీసీ అన్ప్రొవోక్డ్ ఎందుకు పెరుగుతుందంటే, రిజల్ట్స్ టైం కదా, మంచి రిజల్ట్ ఇస్తుందని ఎక్స్పెక్టేషనా. చూడండి ఎంత పెరిగిందో ఈ నెల. సో లాస్ట్ 2 మంత్స్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఈ నెల ఒకసారే 426 నుంచి 460కి వచ్చింది. 26 నుంచి 60కి వచ్చిందంటే 35 పాయింట్స్ దగ్గర దగ్గర, 34 పాయింట్స్. ఇట్స్ నాట్ ఎ జోక్, దేర్ ఇస్ ఎ గుడ్ గెయిన్. ఐటీసీ అంటే ఎఫ్ఎంసీజీలో ఐటీసీ ఒకటి కనపడుతున్నారు.
ఉమ్. ఇట్లా కొన్ని షేర్లు కాన్స్టెంట్గా అప్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద కంక్లూజన్ దట్ వీ షుడ్ డ్రా? ఏం లేదు, ఏముంది డ్రా చేయటానికి. మార్కెట్స్ ఆర్ బుల్లిష్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ కరెక్షన్. ఈ వీక్ కరెక్షన్ రావాలి, బట్ రాలేదు. గుడ్. రావాల్సిందే, రాలేదు. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దాని గురించి పాల్గొట్టుకోక్కర్లేదు. ముఖ్యంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి మ్, నేను చెప్పగలిగింది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఇంకెంత పెరుగుతుందిలే అని ఎప్పుడు ముందుగా షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. చాలా వరకు ఏంటంటే పుట్లు కొనేస్తుంటారు. అట్లా పుట్లు కొనేసి పెట్టకండి. లెట్ ఇట్ గివ్ సెల్ సిగ్నల్. అప్పటి వరకు చేయకండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, బడ్జెట్ వస్తున్నది. బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఇది అంతా స్పెక్యులేషనే కదా. ఎలాగైనా ఉండొచ్చు. నచ్చొచ్చు, బడ్జెట్ నచ్చకపోవచ్చు. అయితే బడ్జెట్ ఏమాత్రం నచ్చకపోయినా విజృంభిస్తారు. బేర్స్ విజృంభిస్తారు. ఎక్కడైనా తేడా వస్తే బేర్స్ విజృంభిస్తారు. ఎందుకంటే మార్కెట్లు పీక్లో ఉన్నాయి కాబట్టి. దట్ ఈస్ వన్ యాంగిల్. ఇంకా టైం ఉందనుకోండి, 23వ తారీఖు అంటే ఈ వారం కాక వచ్చే వారం. మరి నిర్మలా సీతారామన్ మేడం గారి అప్రోచ్ ఏంటంటే, స్టైల్ ఏంటంటే, మార్కెట్లు పడితే ఆవిడ భరించలేదు. ఏం చేస్తుందండి అంటే, ఏం చేస్తుందో నాకైతే తెలియదు కానీ, అట్లాగా మనం యూట్యూబ్లో అట్లాంటి విషయాలు డిస్కస్ చేయకూడదు. మొత్తానికి మార్కెట్లో సపోర్ట్ వచ్చేస్తుంది. పెద్ద పెద్దోళ్ళు పిఎస్యు, అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ చేతిలో, గవర్నమెంట్ కంట్రోల్లో, వాళ్ళు బయింగ్కి వచ్చేస్తారు అంతే. కాబట్టి బేర్స్కి ఛాన్స్ రాకపోవచ్చు. వచ్చినా ఇట్ మే బి షార్ట్ లివ్డ్. డన్. తర్వాత విక్స్ ఎలా ఉందండి అంటే, విక్స్కి మనం విక్స్కి వెళ్ళాలంటే మనం ఇందులో వస్తుందా, కావాలి కానీ చూద్దాం. ఇండియా విక్స్ వెరీ గుడ్. ఇండియా విక్స్ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ విజృంభించింది ఒక నెల. లాస్ట్ మంత్ ఈ ఎలక్షన్ హడావిడి కదా, ఎలక్షన్ హడావిడిలో వెళ్ళింది కానీ, ఎలక్షన్ టైంలో వెళ్తుంది, వెళ్ళింది. ఈ నెల ఇంకా విజృంభించలా. 13.73 డోజీ ఫార్మేషన్. బాచిపెట్టి వేసుకుని కూర్చున్నాడు అంటారు కదా. బాసిపెట్ అంటే మీకు చాలా మందికి తెలియదేమో. బాసిపెట్ వేయటం అంటే, ఏయ్ బాస్ పెట్టేసుకుని కూర్చో అనేవాడు. భోజనం దగ్గర కూర్చుంటే కిందే కదా కూర్చుని తినేవాళ్ళం. బాస్ పెట్టేసుకుని కూర్చో అంటే ఏంటంటే, చక్కగా కాళ్ళు ముడుచుకొని, పద్మాసనం వేయక్కర్లేదు, సుఖాసనం, కాళ్ళు చక్కగా మడుచుకుని నీట్గా కూర్చుని అప్పుడు తినాలి. బాస్ పెట్టేసుకుని కూర్చోవాలి. ఎలా పడితే అలా కూర్చొని తింటే ఊరుకునేవారు కాదు. ఇప్పుడైతే కింద కూర్చోవటం లేదు. ఓకే, ఎప్పటిదప్పుడే. ఇప్పుడు ఇక బాస్ పెట్టేసుకుని కూర్చుంది ఇక్కడ విక్స్. అంటే విక్స్ డౌన్. కానీ విక్స్ ఇలా డౌన్గానే ఉంటుందా అంటే నో. ఇప్పుడు బడ్జెట్ టైం కాబట్టి విక్స్ పెరుగుతుంది. ఈ వారం విక్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే అంత మాత్రానికి మార్కెట్ పడుతుందని చెప్పకూడదు. విక్స్ పెరిగితే మార్కెట్ పడుతుందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకని? విక్స్ ఎందుకు పెరుగుతుందంటే, ఫియర్ ఇండెక్స్ ఎందుకు పెరుగుతుందంటే, బడ్జెట్ అనే పెద్ద ఈవెంట్ ఉంది కదా, ఎలక్షన్స్, బడ్జెట్ ఇలాంటి పెద్ద ఈవెంట్లు ఉన్నాయి కదా, అందుకని. బట్ సో ఫార్ సో గుడ్. స్టోరీ ఏంటి ఇప్పటి వరకు స్టోరీ ఏంటండి? స్టోరీ ఏంటంటే, మార్కెట్లు అప్ ట్రెండ్లో ఉండటమే కాదు, విక్స్ డౌన్గా ఉంది. విక్స్ డౌన్ అయింది. ఇండికేటింగ్ బుల్స్ ఆర్ స్ట్రాంగ్. మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలు కూడా పర్వాలేదు, కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్
దే ఆర్ ఆల్సో గుడ్. మీకు గ్లోబల్ మార్కెట్స్ తీసుకుంటే అమెరికా ఈజ్ కంటిన్యూస్లీ బుల్లిష్. చాలా నెలలుగా బులిష్గా ఉంది. అప్పుడెప్పుడో నాస్డాక్ కాంపోజిట్ ఉంది కదా, 10,000 దగ్గరికి వచ్చినప్పుడు ఈటీఎఫ్లు కొనుక్కోమని చెప్తే అది మోతిలాల్ ఓస్వాల్ దానిలో చాలామంది కొనుక్కున్నారు. ఐ వెరీ హ్యాపీ. బట్ ఐ ఫీల్ గిల్టీ. 50% ఆ రేంజ్కి వచ్చినప్పుడు పర్వాలేదు, ఏ 9 నెలలో 10 నెలలు అయింది, 50% దాకా వస్తున్నది, ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు కదా అని నేను హింట్ ఇచ్చాను. కొంతమంది చేసేసుకుని ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు. అంటే హింట్ వరకే కదా, అడ్వైస్ కాదు కదా. సో ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి అడ్వైస్ ఇచ్చేది లేదు, ప్రసక్తి లేదు. సో ఐ ఫీల్ గిల్టీ. బాగానే పెరిగింది, ఇప్పుడు వచ్చింది. నిజానికి నేను కూడా 45% రేంజ్లో, 45% ఎంత వచ్చింది నేను తీసుకున్నాను అప్పుడు. 45% రేంజ్లో మంచి బాగానే వచ్చింది కదా, చాలే. షార్ట్ టర్మ్ అవుట్లుక్ అనుకోండి నాది మాత్రం. నేను కూడా ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను. ఇవాళ అది 80% ప్రాఫిట్ చూపిస్తున్నది ఈటీఎల్. అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు 80% వస్తుంది, అంటే 1 ఇయర్ ప్లస్ అయింది. 1.5 ఇయర్స్ అయి ఉండకపోవచ్చు. 1.25, 1.5 అయితే మాత్రం నష్టం ఎంతండి. 80% 1.5 ఇయర్స్లో రావటం అంటే క్లీన్ ప్రాఫిట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండి. అందుకని చాలామంది, సార్ ఏది కొనమంటారు, ఇది కొనమంటారు, అది కొనమంటారా, డబ్బులు పెట్టుకుని, అంటే వాళ్ళ వాల్యుయేషన్స్ పెరిగిపోతున్నాయి కదా, అది కొనమంటారు, ఇది కొనమంటారా. కొంతమంది ఏమో థ్యాంక్స్, నేను అమ్మాయిని ప్రాఫిట్ బుక్ చేశానండి, అదండి ఇదండి నేను బాగానే ఉంది. ఏ, రేపు మార్కెట్లు పడిపోతాయి అనుకోండి, తగ్గుతున్నాయి అనుకోండి, ఇంకా రివర్స్ గేర్లోకి వచ్చేస్తారు. ఏంటో అయిపోతారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మెజారిటీ ఇక్కడ యాక్టివ్గా ఉండేవాళ్ళు షార్ట్ టర్మ్ ప్లేయర్స్. వాళ్ళకి తెలియదు వాళ్ళు షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అని తెలియదు. రోజు మార్కెట్ని చూస్తున్నాము, పెరుగుతుందా తగ్గుతుందా అని ఆ, చూసుకుంటున్నాము. తర్వాత మనం షేర్ ఇవాళ ఎంత పెరిగింది, ఇవాళ ఎంత తగ్గిందని ఎవరైతే రోజు చూసుకుంటున్నారో వాళ్ళు, సిన్సియర్లీ స్పీకింగ్, దయచేసి అపార్థం చేసుకోకండి, షార్ట్ టర్మ్ ప్లేయర్సే వాళ్ళు. వాళ్ళకి తెలియటం లేదు షార్ట్ టర్మ్ ప్లేయర్స్. నిజంగా లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే ఇవన్నీ ఎందుకు చూడటం. తర్వాత కొంతమంది ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా, కొనమంటారా, 3 ఆప్షన్స్ పెట్టేస్తుంటారు. నేను ఎందుకు చెప్తాను, ఎలా చెప్పగలను. సో అడ్వైస్ చేయలేము, చేయలేము, చేయకూడదు. ఒక ఇది ఉంది కదా చేతిలో, ఆయుధం. నేను చేయకూడదండి, సెబీ రూల్స్ ఒప్పుకోవండి అని చెప్పేసి తప్పించేసుకోవచ్చు. వి డూ దట్. థ్యాంక్స్ టు సెబీ. అందువల్ల ఏంటంటే మార్కెట్ల మార్కెట్స్ ఆర్ ఇన్ లాంగ్ టర్మ్ బులిష్నెస్. ఆ బులిష్నెస్ 2021 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. మధ్యలో వచ్చిన కరెక్షన్స్ ఇన్సిగ్నిఫికెంట్, నామినల్. దట్స్ ఇట్, వీఆర్ ఇన్ అ బుల్ రన్ అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. అప్పుడు ఏది ఉంచుకోవాలా, తీసేయాలా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా. మామూలుగా నేనైతే ఏమంటానంటే, మీకు ప్రాఫిట్స్ వస్తుంటే కనబడుతుంటే కొంత తీసేసి జేబులో వేసుకోండి. మీరు మొత్తం తీసేయకండి. 50% ఆ మధ్యన ఎవరో ఏదో సిచ్యువేషను, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, హెచ్పిఎల్ పవర్, హెచ్పిఎల్ పవర్ కంపెనీ, హెచ్పిఎల్ పవర్ కదా, అది ఎంబీఎస్ స్టాక్. ఎప్పుడో 2018లో కోర్సు లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ కోర్స్ అదే ఎంబీఎస్, 2018లో. అప్పుడు అప్పుడు పిక్ చేసినటువంటి స్టాక్ అది. అఫ్ కోర్స్ కోర్సు కదా, కంపల్సరీ ఏం కాదు, కొనుక్కోండి లేకపోతే లేదు. ఆ, కొనుక్కున్నోళ్ళు కొనుక్కున్నారు, లేనోళ్ళు లేరు అనుకోండి. అప్పుడు రూ. 80, రూ. 90 రేంజ్. ఆ తర్వాత అది రూ. 20కి పడిపోయి 20, 25 పడింది. 20, 25 దగ్గర ఎక్కడో నేను కొన్నట్టు గుర్తు. అమ్మేశానులేండి, అది వేరే సంగతి. అది ఎవరో మొన్న అమ్ముతా, ఆ, 460 దగ్గర, 480 దగ్గర ఏదో కొద్దిగా ఉంది. ఏదో 25,000, 30,000 వస్తాయని అమ్మేస్తారని అమ్మేస్తుంటే నేను ఊరికే జోక్, ఐ మేడ్ ఏ జోక్. తెలిసిన వ్యక్తి కదా,
తెలిసిన వ్యక్తి ఐ మేడ్ ఏ జోక్. అది అమ్ముతున్నావా? అది 1000 అవుద్దన్న. "ఆ?" అన్నాడు కంగారు పడి. "ఆ?" మరి ఏదో అమ్మేశాడు మొత్తానికి. పర్లేదు. అది ఆ తర్వాత కొన్ని రోజులు ఏం పెరగలేదు, కొద్దిగా తగ్గినట్టు తగ్గింది. మళ్ళీ సడన్గా నిన్న మొన్న పెరిగిపోయింది. 600 దాటిపోయింది. 80 రూపాయల షేరు. 80 రూపాయలకి ఏంటి? 20 రూపాయల షేర్. కరోనా టైంలో 20-25కి వచ్చింది. 2018 నుంచి 2020 వరకు, 18, 19, 20, 2.5 సంవత్సరాలు భయంకరంగా డౌన్లో. రెండున్నర, ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు భయంకరంగా డౌన్ డౌన్ అండ్ అవుట్. అది కొనుక్కున్నవాడు ఏడవటమే పని. అలాంటిది సడన్గా 2021 నుంచి అందుకుంది. కొద్దిగా అందుకుని 2021 దగ్గర నుంచి దాని కిస్మత్ మారిపోయింది. అది స్మార్ట్ మీటర్స్. అది వన్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఏంటంటే స్మార్ట్ మీటర్స్. చాలా స్టేట్ గవర్నమెంట్స్ స్మార్ట్ మీటర్స్ పెడుతున్నారు, ఎలక్ట్రిసిటీ కరెంటు దీనికి మెషరింగ్కి. ఏపీ తెలంగాణలో బహుశా పెట్టలేదు అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, ఏదో ప్రాబ్లం ఉంది అది ఇది అని అంటున్నారు. మొత్తానికి స్మార్ట్ మీటర్స్ జమానా వచ్చేసింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ పైనీర్స్ చెప్పాలంటే. చూడండి కిస్మత్ ఎలా మారిపోతుందో. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు భయపెట్టి బాధ పెట్టి కళ్ళనీళ్ళు తెప్పించి ఒకసారి అందుకుంది. 2 సంవత్సరాల్లో ఎంత పెరిగింది? 25 రూపాయలు. 20 కాకపోతే 25 అనుకోండి. 25 రూపాయల షేరు 660 రూపాయలు అంటే ఇవాళ. అండ్ ఇట్ మే నాట్ స్టాప్ దే. ఇంకా పెరగవచ్చు, పెరగకపోవచ్చు, అది వేరే సంగతి. ఇంకా పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏం కొనుక్కోకండి. ఎందుకు కొనుక్కోవద్దంటే బాగా పెరిగిపోతుంది, రేపు తగ్గిపోతే. కాబట్టి నేను కొనుక్కోవటం కోసం కొనుక్కోనే కొనుక్కోండి అని చెప్పడం కోసం చేయటం కోసం నేను ఈ స్టాక్ గురించి మాట్లాడలేదు. జస్ట్ ఊరికే కేస్ స్టడీ అనుకోండి. స్టాక్స్ అలా ఉంటాయి. కాబట్టి పేషెన్స్ కావాలి. పోతే పోయింది అనుకోవటమే. నా దగ్గర ఉండేవి కొద్దిగా, పోతే పోయిందిలే, వస్తే వచ్చిందిలే అని వదిలేశాను. ఎక్కువ లేవులేండి, బిలో 100. 100 కూడా లేవు, 100 తక్కువే ఉన్నట్టుంది. పోతే పోయిందని వదిలేశాను. అదేమైంది చివరికి? ఎక్కడికో వెళ్ళిపోయింది. లాస్లో ఉన్నదల్లా, టెరిబుల్ లాస్లో ఉన్నదనిపించిందల్లా ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఇట్ హ్యాపెన్స్. అయితే డస్ ఇట్ హ్యాపెన్ విత్ ఎవరి కేస్? ఎవరి ఎవరి షేర్కి అలా అవుతుందా అంటే నాట్ నాట్ నెసరీ. అందుకని ఏదవుతుందో తెలియదు. మన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. కొనుక్కున్నప్పుడు కొని పడేయటమే. పోతే పోతుంది, పోదనేం లేదు, వదిలేయటమే. పోయింది, ఇది పోయింది. షాప్ కీపరు ఒక 100 ఐటమ్స్ పెడతాడు షాప్లో. కొన్ని పుచ్చిపోతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని పాడైపోతాయి. టైం, డ్యూ టు పాసేజ్ ఆఫ్ టైము పోతుంది, అది పనికిరాదు. కొన్ని ఎలకలు తినేస్తాయి. ఒక్కోసారి ఎలకలు పందికొక్కులు దూరిపోయి ఇంట్లోకి, షాపులోకి తిని పారేస్తాయి. ఆ 100 సరుకుల్లో 100, 80, 90, 20 ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ పోతున్నాయి కదా, అందులో లాస్ వస్తున్నది కదా. కానీ కొన్ని మిగిలిన ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి అమ్ముతాడు, వాటిలో ప్రాఫిట్ వస్తుంది. అంతే స్టాక్ మార్కెట్ కూడా. మనం ఒక 40 షేర్లు కొనుక్కుని పెట్టుకున్నాం. 40 షేర్లలోనేమో కొన్ని షేర్లు పోతాయి, 40 పోవు కదా, కొన్ని మిగులుతాయి. 40 పోవటం లేదా 20 కంటే ఎక్కువ పోవటం అంటే 50% ఆర్ మోర్ దాన్ 50% పోతున్నాయంటే దేర్ ఇస్ సంథింగ్ టెరిబిలీ రాంగ్ విత్ ది సెలక్షన్. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఏవేవో ఏదో ప్రాపర్ బేస్ లేకుండా కొనుక్కుంటున్నారని అర్థం. అటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే సిన్సియర్గా మ్యూచువల్ ఫండ్స్ రూట్లోకి వెళ్ళిపోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఏం చేయాలంటే ఒక 80% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి 20% ఓన్గా ట్రై చేయాలి. అదృష్టాన్ని పరీక్షించుకోవటం. అలా చేసుకుంటూ మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. నేర్చుకుంటారు. నేర్చుకుంటే పని అయిపోతుంది. అది విషయం. కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ బిగ్ థింగ్. దిస్ ఫేవర్స్ దోస్ హూ హ్యావ్ పేషెన్స్ అండ్ హూ ఆర్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ లాంగ్. లాంగ్ అంటే దాన్ని డిఫైన్ చేయడం కష్టం.
ఎందుకని? మధ్యలో తగ్గుతుంటాయి, షేర్లు పెరుగుతుంటాయి. 52 వీక్ హైలో నడుస్తున్నాయి ఇప్పుడు. కొన్నాళ్ళ తర్వాత 52 వీక్ హై అలా నార్మల్గా వచ్చి తర్వాత 52 వీక్ లో కూడా చూస్తాం మార్కెట్లో. ఇగో ఇన్ని షేర్లు 52 వీక్ లోకి వచ్చినాయి, ఇన్ని షేర్లు 52 వీక్ లో క్రాస్ చేసి ఇంకా దిగువకు వస్తున్నాయి అనే సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఎంత టైం పడుతుందంటే అది చెప్పలేం. ఎన్నాళ్ళలో వస్తుంది చెప్పలేం. సంవత్సరం 2 సంవత్సరాలు పట్టొచ్చు, 2 నెలలు 3 నెలలు పట్టొచ్చు. 2 నెలలు 3 నెలలు అవదులేండి జనరల్గా, అన్లెస్ దెర్ ఈస్ ఎ బిగ్ ఫాల్, కంటిన్యూస్ ఫాల్ ఉంటే అప్పుడు చెప్పలేం అదర్వైజ్. కాబట్టి 52 వీక్ హైలు చూస్తాం, 52 వీక్ లోలు చూస్తాం. అంటే గ్రీష్మ ఋతువు ఎండలో చూస్తాము, వానలో చూస్తాం, చలి చూస్తాం, అంతే మార్కెట్ కూడా. ఈ అన్ని కాలాల్లో కూడా తట్టుకుని నిలబెట్టుకుని ఉండాలి అంటే వెయిట్ చేయాలి. మీకు టాటా ఎలక్సీ 1500, అప్పుడెప్పుడు ఎంబీఎస్ టూనో ఎంఎం ఎంఎంబిఎస్తో నాకు గుర్తులేదు, మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ ఎందులోనో. అప్పుడు 1500 1600 దగ్గర అనుకున్నాం. అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది, 10,500కి వెళ్ళింది. మరి అది మళ్ళీ ఇప్పుడు 7,000 దగ్గర ఉంది. మంచి కంపెనీయే, కానీ మధ్యలో కొంచెం కరెక్షన్ వస్తుంది, అంత గొప్ప కంపెనీ అయినా. అప్పుడు కంగారు పడకూడదు. మంచి కంపెనీలు ఉంటాయి, తగ్గినా టెంపరీగా మళ్ళీ పెరుగుతాయి, తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. తగ్గేటప్పుడు పెద్దగా తగ్గవు, పెరగటం మాత్రం కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంటాయి. దే గివ్ దే విల్ గివ్ వెరీ గుడ్ రిటర్న్స్. కాబట్టి చాలా ఎక్కువగా చెప్పినట్టున్నాను. ఇట్స్ ఓకే. సో ఇన్వెస్టర్స్కి పేషెన్స్ కావాలి, ట్రేడర్స్కి అక్కర్లేదా అంటే ట్రేడర్స్కి కావాలి. బట్ అట్ ది సేమ్ టైం అలర్ట్నెస్ చాలా ఎక్కువ కావాలి ట్రేడర్స్కి. ట్రేడర్స్ చాలా అలర్ట్గాను ఉండాలి, కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ట్రేడింగ్కి పనికిరాదు. స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ కూడా ఒకటి ఉంటే సరిపోదు, ప్రాక్టీస్ కూడా ఎక్స్పోజర్ కూడా ఉండాలి. ఇట్ టేక్స్ టైం, లెర్నింగ్ ప్రాసెస్. ఇన్వెస్ట్మెంట్కి అంత స్కిల్ అక్కర్లేదు, అంత టాలెంట్ అక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా ఒబ్బిడిగా కొనుక్కుని డిసిప్లిన్డ్గా పడేయటమే. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. హ్యాపీ సండే, సాటర్డే.